హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, నిఫ్టీలో ట్రేడ్ చేసి ఇది మన ప్రాఫిట్. నిఫ్టీలో సెకండ్ హాఫ్లో వచ్చిన మూవ్ నేను మిస్ అయ్యా, అండ్ నేను ఈరోజు దానిలో ఒక ఇష్యూ ఫేస్ చేశాను. దీని మీద నేను డీటెయిల్ ఒక వీడియో చేసి రేపు అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ రేపు మార్కెట్ అనాలిసిస్ చూస్తే ఫస్ట్ నిఫ్టీ ఇక్కడ కంటిన్యూస్గా ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ పైకి ర్యాలీ అవుతుంది. ఇక్కడ మీరు ఈ ట్రెండ్ లైన్ దగ్గర ప్రాపర్గా అబ్జర్వ్ చేసి ఒకవేళ ఒక 5 minute క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయ్యి రీటెస్ట్ చేసి దాని తర్వాత ఈ లోని బ్రేక్ చేస్తుంది కదా, ఈ లో దగ్గర మీరు ట్రేడ్ తీసుకోవాలి. మీరు ముందే అడ్వాన్స్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ట్రాప్ అయినట్టు ట్రాప్ అవ్వచ్చు. మార్కెట్ ఇంత పెరిగింది కదా, ఇప్పుడు కిందనే పడుతుంది, ఇక్కడ నుంచి ఫాలో అవుతుందని అనుకోవద్దు. ఇక్కడ నుంచి కూడా ఇంకా ర్యాలీ అవ్వచ్చు. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఫామ్ అయింది. ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్లో ఉండే, ఇక్కడ చాలాసేపు మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత బ్రేక్ చేసింది. దాని తర్వాత కంటిన్యూస్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి 5 minute క్యాండిల్ క్లోజ్ అవుతుందో దీని కింద మనం సెల్లింగ్కి వెళ్ళొచ్చు. ఇది డౌన్ సైడ్. అప్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద మనం ఎంట్రీ తీసుకొని ఈ హై ఉంది కదా 53,180, ఈ హై దగ్గర వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంతకంటే తర్వాత పైకి ఎంత వెళ్తుంది అంటే అది మనం చెప్పలేము. ఫిబొనాచి రిట్రేస్మెంట్ బట్టి చూస్తే 53,483 ఫస్ట్ లెవెల్, దాని తర్వాత ఈ 1.6 అండ్ 2.6 మధ్యలో ఉన్న 50% లెవెల్ 53,730 అరౌండ్, దాని తర్వాత 53,966 ఇంత వెళ్ళొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కిందికి వస్తే మనకి ఫస్ట్ సపోర్ట్ ఈ లెవెల్లో ఉంటుంది 52,400, దాని తర్వాత 52,100 లెవెల్. సో రేపు నిఫ్టీలో ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ దొరికితే మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడ ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీని ప్రిఫర్ చేయొచ్చు. ఇలా డైలీ మార్కెట్ అనాలిసిస్, స్టాక్ అనాలిసిస్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.